అంటే ఆయన నామాన్ని వ్యర్థంగా ఉపయోగం లేని చోట ఆయన నామాన్ని మనం మాట్లాడినప్పుడు కూడా ఆయన మన మీద కోపిస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం బాప్తీసం తీసుకున్నప్పుడు ప్రమాణం చేసుకునే వచ్చాం ఆయన దగ్గరికి. ఏమనంటే, ఇప్పటి నుంచి నీ బిడ్డగా నేను బ్రతుకుతానయ్యా అని, నువ్వే నా దేవుడు, నువ్వు తప్ప నాకు వేరే దేవుడు లేడు, నేను ఈ రోజు నుంచి కూడా నీతోనే ఉంటానని చెప్పి అక్కడ ప్రమాణం చేసుకొని మనం వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రమాణం ప్రకారం ఎంతమంది బ్రతుకుతున్నారు? ప్రమాణం చేసి మనం వచ్చిన తర్వాత ఆ ప్రమాణం ప్రకారం ఎంతమంది బ్రతుకుతున్నారు? అది అబద్ధ ప్రమాణం అయింది కదా. దాని ప్రకారం మనం బ్రతకపోతే అదే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమనంటే, నా పేరిట అబద్ధ ప్రమాణాలు మీరు చెయ్యకూడదు, అది కూడా ఒక ఆజ్ఞ. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా మీరు ఉచ్చరించకూడదు.